నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేవాలయాలకు మాత్రమే ఎందుకు ఈ కర్మ? నిజంగా ఈ మాట విన్న తర్వాత చాలా ఆలోచనలు వచ్చాయి. నిజమే, నేను ఎప్పుడు కూడా నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక చర్చిని ధ్వంసం చేశారనో కానీ, ఒక మసీదుని కూల్చేశారనో కానీ, లేదా ముస్లిమ్స్ మీద హిందువులు వెళ్ళి వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటుంటే దాడి చేశారని కానీ, క్రిస్మస్ చేసుకుంటున్న టైంలో క్రిస్టియన్స్ మీద హిందువులు దాడి చేశారనో కానీ నేను వినలేదు. కానీ నా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, అయోధ్య రామ మందిరంకి సంబంధించి రాముల వారి జన్మస్థలాన్ని కూర్చేసి మసీదు కట్టారు బిడ్డ. కాశీలో కూడా ఇలానే జరిగింది, మధురలో కూడా ఇలానే జరిగింది, అక్కడ దాకెందుకు చాలా ఊర్లలో ఇలానే జరిగింది. అందుకే మనం కొన్ని మసీదుల ఆనవాళ్ళు చూసినప్పుడు అవి ఆలయాలుగా కనిపిస్తాయని. అవి ఎప్పుడో ఔరంగజేబు, అక్బరు, బాబర్ లాంటి దుర్మార్గులు చేశారులే. ఇక ఆ దుర్మార్గులతో ఏంటి, ఇప్పుడంతా కాలం మారింది అనుకున్నా. కానీ కాలం మారింది కానీ మతోన్మాదుల ఆలోచన తీరు మారలేదు. ఆ ఉన్మాదులుగానే ఉన్నారు. రాక్షస బిడ్డలు ఆల్వేజ్ రాక్షస బిడ్డలే, వాళ్ళు మారట్లేదు. ఎందుకు అనేది ఈ వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకని దేవాలయాలకు మాత్రమే ఇలాంటి కర్మ? నంద్యాల జిల్లా సంజయమల మండలం పేరుసోముల గ్రామంలో భూగుణ శివాలయం, ఇంటి కింద శివాలయం అద్భుతమని ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. ఎంతో మంది వాటి గురించి వీడియోస్ కూడా పెట్టారు, అందులో నేను కూడా ఒకటి. కానీ ఈ రోజు ఆ అద్భుతం అంధకారంలోకి వెళ్ళిపోయింది. కారణం, రాత్రికే భూగర్భంలో శివాలయాన్ని భూస్థాపితం చేశారు. ఎందుకని? దేవాలయాన్ని ఏం చేసినా అడిగే వాళ్ళు లేరని కదా. దయచేసి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీనిపై స్పందించండి. మనం చేసే వీడియోలు వ్యూస్ కోసమో లాభాల కోసమో కాదు, ధర్మాన్ని రక్షించడం కోసం అని కూడా మనం నిరూపిద్దాం. ఇప్పుడు ఈ వీడియోపై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం వచ్చింది. మన ఇల్లు బాగుంది, మన ఒళ్ళు బాగుంది, మన కుటుంబం బాగుంది, కానీ మన దేవాలయం నాశనం అయిపోతుంది. మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడు కావాలి. ఇప్పుడు దేవుడు ఉండే దేవాలయానికి కష్టం వచ్చింది. మనం నిలబడాలి, మాట్లాడాలి. ఇకనైనా నీలోని చేతకానితనాన్ని చెప్పి ఇంకా ఎన్ని దారుణాలను చూడాలి మనం. అలా మహాదేవ, జయ శ్రీరామ్. అసలు ఏం జరుగుతుందండి? ఎందుకని దేవాలయాలకు మాత్రమే? నిజంగా అన్న మాట్లాడుతుంటే బూస్ బంప్స్ వచ్చేసినాయి. ఎందుకు ఈ కర్మ? దేవాలయాలకు మాత్రమే ఎందుకు ఈ కర్మ? నిజమే, నువ్వు బాగుంటున్నావు, నీ ఇల్లు బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటున్నారు, నీ సంసారం బాగుంటుంది, కానీ నీ వీధిలో ఉన్న ఆలయం బాగుంటుందా? నువ్వు రోజు తింటున్నావు, కానీ నీ వీధిలో ఉన్న దేవుడికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయో పట్టించుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ ధర్మం ఉండబట్టే ఈరోజు నువ్వు బ్రతకగలుగుతున్నావు. కానీ నీ బ్రతుకు కోసం నువ్వు పరిగెత్తడం మొదలుపెట్టి ఆ ధర్మాన్ని పట్టించుకోవడం మానేశావు. నంద్యాలలో భూగర్భ శివయ్యగా ఎంతో పేరున్న శివయ్య రాత్రికి రాత్రే భూస్థాపితం అయిపోయాడు. రాళ్లను వేసి శివలింగాన్ని ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చాలా ఆలయాల మీద ధ్వంసం జరుగుతూనే ఉంది. కారణాలు ఏవైనా కూడా ఎందుకు ఎందుకు ఎందుకురా మీకు ఆలయాల మీద అంత పగ, అంత కుట్ర? భయం వేస్తోందా? ఆలయం కనిపిస్తే మీ ఉనికికే, మీ ముత్తాత తాతలు కూడా హిందువులే అని తెలిస్తే, ఆ ఆలయాలు వందల వేల చరిత్ర ఉన్నాయని తెలిస్తే మీ ఉనికికే ప్రమాదం అని చెప్పి వాటిని చూస్తే భయం అనిపిస్తుందా? సిగ్గనిపిస్తలే, ఆవేశం వచ్చేస్తోంది. చాలా 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 చాలా. ఎందుకు ఆలయాలకే ఈ దుస్థితి? ఎందుకు ఈ చాతగానితనం హిందువులకే? చావ చచ్చి చాత కాని నేను 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 అని బ్రతికే హిందువులు ఎంతకాలం? నేను 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 అని బ్రతికితే నువ్వు ఏకాకై ఏదో ఒక రోజు పిట్టలా రాలిపోతావు, కుటుంబం ఆస్తులతో సహా. ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు, అంతకు మించి అసలే వద్దు అని నువ్వు కని వాళ్ళ కోసం కోట్లు లక్షలు సంపాదించడానికి పరిగెడుతుంటే, నీ కూతుర్ని లవ్ జిహాద్ చేద్దామా, నీ కొడుకుని మాయ మాటలతో మతం మార్పిడి చేద్దామా, నీ ఆస్తిని దోచుకుందామా అని కబంధ హస్తాలతో ఎదురు చూస్తూ నీ కళ్ళ ముందే నీ ఆలయాలను, నీ ఉనికిని, నీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నా. పట్టించుకోలేనంత బిజీ లైఫ్లో నా కోసం, నా కుటుంబం, నేను అంటూ పరిగెడుతూ ఉంటే ఇంకెంతకాలం ఆలయాలకి దుస్థితి? ఆ వీడియో చూస్తున్నంతసేపు చాలా బాధ అనిపించింది. ఎంత గొప్ప ఆలయం వెనుక కనిపిస్తుంది చూడండి. అలాంటి ఆలయాన్ని ఎవడికి రా చేతులు వచ్చినాయి? అవి చేతులేనారా మీవి? అసలు ఛీ! ఆ చేతుల్ని సువ్వలతో కసకసకసకసక సూదులతో పొడుచుకుంటూ, వేడి సూదులతో కుంభీ పాకం ఇలాంటివి నేను చదివిన. అలాంటి హింసలన్నీ పెట్టాలరా మీకు? ఏం చేసిండ్రని రాళ్లతోటి ఆ ఆలయంలోకి వెళ్ళడానికి వెళ్ళే మార్గాన్ని మూసేసిండ్రు. గుడి మీకేం చేసింది? ఆ గుడి మీకేం చేస్తుందో నేను చెప్పనా? ఆలయాల వల్లే సిగ్గు ఎక్కువ లేకుండా అన్యమతస్తులకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి. దేవాదాయ ధర్మాదాయ అని శాఖ పెట్టి హిందువులకు కూడా కనీసం దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు కూడా ఉపయోగించకుండా ఆ సొమ్మును ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి, అనేక పథకాల కోసం వాడుతున్నాయంటే ఈరోజు ఆలయం వల్ల మీరు తింటున్నారు, బతుకుతున్నారా? ఎలా నాశనం చేస్తున్నారు వాటిని?
ఆలయాలలో జరిగే ఉత్సవాల పేరుతోటి సంవత్సరంలో కనీసం 100 రోజులు అన్నదానం జరిగితే కుల మతాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కలకు తిండి పెడతదిరా. మీరు వెళ్ళగానే దండం పెట్టుకుంటే ప్రసాదం రూపంలో ఆకలి తీరుస్తుంది. అలాంటి ఆలయాల మీద దాడులు చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది? అవి చేతులా లేకపోతే ఇంకేమన్నానా? మీరు మనుషులేనా? ఛీ, అసహ్యం వేస్తోంది అలాంటి వాళ్ళ గురించి తలుచుకుంటుంటే. ఆక్రోశం, ఆవేశం వస్తుంది. ఇంకా హిందువులలో చైతన్యం రాకపోతే, నేను అని బ్రతుకుతూ ఉంటే పెను ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతున్నాయి? అక్రమ మత మార్పిళ్లు, ఆలయాల మీద ధ్వంసాలు, పట్టించుకునే నాడుదులే లేడు ప్రభుత్వాలు. ఇగో ఈ డెవలప్మెంట్, ఆడ ఎవరికి డెవలప్మెంట్ సార్? మనుషుల బ్రతుకులే ఆగమైపోతున్నాయి, మన సంస్కృతి ధ్వంసం అయిపోతుంది. ఎవరిని బ్రతికించడానికి మీరు ఇవన్నీ చేసేది? ఒక కుటుంబంలో 12 మంది ఉన్నారు, 1,25,000 1,30,000 ఇచ్చినామని గర్వంగా పెట్టుకున్నారు. కానీ ఇలాంటి ఆలయాలు కూలిపోతున్నాయి, కూల్చేస్తున్నారు. ఎవరా దొంగనా కొడుకులని పట్టుకొని అరెస్ట్ చేయడానికి మాత్రం సమయం తీసుకుంటున్నారు. ఇలా అయితే ఎలా సార్? ధర్మాన్ని ఎలా రక్షించుకుంటాం? నీ పుట్టుకకు ఆనవాళ్ళు ఏంటి అంటే నువ్వేం చెప్తావు? అయోధ్యలో రాముడు పుట్టాడు అని ఆనవాళ్ళు ఉంది కాబట్టి 500 ఏళ్ల తర్వాత కూడా ఆఖరికి రామయ్యను బోన్లో నిలబెట్టినా కూడా ఆయన పుట్టుక అక్కడే అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. రేపు నువ్వు ఈ ఆలయాలను కాపాడకపోతే నీ పుట్టుక, నువ్వెవడికి పుట్టినావు అంటే నీ పుట్టుకకు కారణం ఏం చెప్పుకుంటావు? కూలుస్తున్న ప్రతి నా కొడుకుని అడుగుతున్నా, మీ తాత ముత్తాతల పేర్లు చెప్పండి రాబాయ్, చెప్పుండ్రి. ఏడు నుంచి వచ్చింది మీ వంశం? ఏడు నుంచి వచ్చింది మీ బీజం? ఏడు నుంచి వచ్చింది మీ బతుకు? ఏడు నుంచి వచ్చింది మీ పుట్టుకకు కారణం? తెలియట్లే? దిమాగ్ తక్కువ నాకు పనిచేయట్లే? మీ జోలికి ఎవ్వడూ రావట్లేదు. మీ బతుకులు మీరు బతకండి. కానీ ధర్మం మీద దాడి చేసి పైశాచిక ఆనందం పొందుతామంటే అది ఎవ్వడైనా, ఏ మతంలో వాడైనా వదిలిపెట్టేదే లేదు. ఉపేక్షిస్తున్నాము అంటే మాలో ఓపిక, ఉపేక్షిస్తున్నాము అంటే మాలో సహనం, ఉపేక్షిస్తున్నాము అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనే నమ్మకం. అంతే తప్ప ఒక్కసారి ఉపేక్షించకుండా మేము మీ మార్గంలోనే నడిస్తే మీరు ప్రశాంతంగా అన్ని చేసుకోగలుగుతారా? ఆలోచించండి. నిజంగా అన్న మాట్లాడిన మాటలకు హ్యాట్స్ ఆఫ్. అన్న మాట్లాడుతుంటే ఇట్లా బూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. ఆలోచన వచ్చింది. నిజమే, నేను 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 అని ఎంతకాలం బ్రతుకుతాం హిందువులం? బయటికి వెళ్ళి అడగండి, అన్యమతాలకు సంబంధించి మేము అంటారు. కానీ మేము కాదు ఇక్కడ, నేను. నీ స్వార్థమే నిన్ను కబలిస్తోంది అని తెలిసినా కూడా ఆ స్వార్థాన్ని వీడలేకపోతున్నారు హిందువులు. అందుకే అందరినీ మళ్ళొక్కసారి హెచ్చరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. హెచ్చరించడానికి నువ్వేమన్నా ఇదా అంటే, భవిష్యత్తును మాత్రం ధర్మాన్ని రక్షించుకోకుంటే భవిష్యత్తు అనేది లేకుండా అంధకారం అవుతుంది అని మాత్రం చెప్పగలిగే అమ్మాయిని. ఎందుకంటే ఇది ఆర్ వాయిస్ నవతో కాదు చెప్తుంది, మన చరిత్ర. ఈ చరిత్రను కొన్ని వేల సంవత్సరాల నుంచి ధ్వంసం చేయాలని 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక మతం, 1500 సంవత్సరాల క్రితం పుట్టిన మరో మతం ప్రయత్నం చేస్తూనే ఉన్న స్ట్రాంగెస్ట్ పిల్లర్గా నిలిచింది నా ధర్మం. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన ధర్మంలో ఇది కూడా తీయలేవారు. కానీ అది ఎప్పుడు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు తయారైనప్పుడే. అలా తయారవ్వకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన చరిత్రను కాపాడుకుంటూ వచ్చిన మన పెద్దలు మనల్ని క్షమించరు. అది వాస్తవం. కాపాడండి. నీ ఇంటిని ఎలా రక్షించుకుంటున్నారో నీ వీధిలో ఉన్న గుడిని రక్షించుకోండి. వారానికి ఒకసారి మీ గుళ్ళో కలవండి, మీ వీధిలో ఉన్న గుళ్ళో. అక్కడ భజనలు చేయండి, లేకపోతే పూజలు చేయండి. ఆ గుడికి ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకొని, ఒక సినిమాకు పోయాలనుకొని ప్రతి ఇంట్లో వాళ్ళు ఆ గుడికి విరాళం ఇచ్చి ఆ గుడిని బతికించండి. ఎవడైనా గుడి మీద చేయడానికి వస్తే అడ్డంగా వాడి చేతులు కాళ్ళు నరికి పడేయండి. అలా చేసినప్పుడే ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. అలా ధర్మాన్ని రక్షించుకున్నప్పుడే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే. మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకెంతో సహకరిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా
స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది, మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.